కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మోరీలు సాఫ్ చేస్తాడంటాడు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరేమైనా మోరీలు సాఫ్ చేస్తారా? మీరు మున్సిపల్ మంత్రి కదా, ముఖ్యమంత్రి కదా, మీరు చేస్తారా? మరి మోరీలు సాఫ్ చేయకపోయినా మోరీల సాఫ్ విషయంలో స్వచ్ఛ భారత్ పేరు మీద దేశమంతా కూడా ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి. ఈ మున్సిపల్ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు ఆయన? బరాబర్ సంబంధం ఉంది. ఇదో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే ఖర్చు అవుతా ఉన్నాయి. గ్రామాలకు ఈరోజు రూరల్ అర్బన్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన అన్ని గ్రామాలకు నిధులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా అర్బన్ లోకల్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలకు నిధులు ఇస్తా ఉంది. గ్రామాలలో పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు, అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలకు రుణాలు కావచ్చు, ఇతర అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి పేదలకు ఇస్తున్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి ప్రతి 4 నెలలకోసారి కేంద్ర నిధులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం కానీ లేక జనధన్ అకౌంట్లు కానీ అమృత్ పథకం కింద ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నిధులే కాకుండా అమృత్ పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది కదా, ఏ మున్సిపాలిటీలకు నిధులు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలి. ప్రకటించడం కాదు. ఈరోజు మీరిచ్చినటువంటి నిధులు ఎక్కున్నాయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కున్నాయా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆయన పనులు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు చేరవు. అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖానాన్ని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు,